దేవుడు తెలుసుకుని కూడా ఇంకా ఎక్కడున్నాడయ్యా యేసయ్య, మా జీవితంలో ఇన్ని కష్టాలు వచ్చినా, మా జీవితంలో ఇన్ని ఇబ్బందులు వచ్చినా, మా జీవితంలో ఇన్ని సమస్యలు వచ్చినా ఎక్కడున్నాడయ్యా మీ యేసయ్య? అమ్మా నీకు ఇంత బాధ వచ్చిందే, నీకు ఇంత కష్టం వచ్చిందే, ఏమైపోయాడు నీ యేసయ్య అని వారు లేరా? ఈరోజు సమస్య రాగానే నిందించే వాళ్ళు ఉన్నారు, సమస్య రాగానే దేవుని అవమానపరిచే వాళ్ళు ఉన్నారు. ప్రియ దేవుని సంఘం, ఈ సమస్యలకు కారణం ఏంటో తెలుసా? మనం దేవుణ్ణి విడిచిపెట్టేసి మన సొంత జ్ఞానంతో వెళ్తున్నాం కనుక కొన్ని సమస్యలు మన జీవితంలో ఏర్పడుతున్నాయి. ఈరోజు నువ్వు నేను కూడా దేవుడు చూసినంతసేపు పర్లేదు, దేవుడు ఎన్నో సంవత్సరాల నుంచి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు, ఎన్నో సంవత్సరాల నుంచి నిన్ను అనేక విధాలుగా మాట్లాడుతూ చెప్తానే ఉన్నాడు. కానీ ఈరోజు ఈ విధంగా అయిపోయామంటే, ఈ సమస్యల్లో కూరుకుపోతున్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు అంత నడిపించిన దేవుని పక్కన పెట్టేసి ఈరోజు మీ జ్ఞానము, మిడిమిడి జ్ఞానంతో ముందుకు వెళ్ళిపోవాలి. దేవుడు నాతోనే ఉన్నాడు కదా, నాతోనే వస్తానన్నాడు కదా అని ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని పక్కన పెట్టేసి వారి యొక్క సొంత జ్ఞానంతో వెళ్తున్నారు కనుక ఎక్కడున్నాడు యేసయ్య అనే ప్రశ్న ఈరోజు మన అందరిలో కూడా కనిపిస్తుంది.